మహబూబాద్ జిల్లా ఎల్లంపేట గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గండి సుమలత వీరభద్రం గారు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పి ఓట్లు అడుగుతారు మీరు ప్రజలకి? అయితే ఎల్లంపేట గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమన్నదంటే, గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంచి కూడా ప్రజల్లో మెలుగుతూ, ప్రజల్లో మమేకంతో అందరికీ నాకు తోచినంత సాయం చేసుకుంటూ వెళ్ళా. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన పనులలో ఆర్థికంగా ఉన్న వాళ్లకు, అసలు ఇల్లు లేని పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు 43 ఇండ్లు ఇచ్చాం. దాంట్లో ఒక భాగంగా ప్రతి ఇల్లుకు ఇప్పటి వరకు స్లాబ్ లెవెల్ వరకు బిల్లులు పడేటట్టు మార్గం చేశాం. ప్లస్ రోడ్లు 30 లక్షల వర్కులు చేశాం. సీసీ రోడ్లు కూడా మన కార్యకర్తలు, మన పేదవాళ్ళు తిరిగిన వాళ్ళందరికీ కల్పించి ఆ రోడ్లు కూడా వాళ్ళకే పోసుకునేటట్టు మార్గం చేశాను. ప్లస్ స్ట్రీట్ లైట్లు పెట్టాము. ఇంకా మనం ఏ పదవి ఆశించకుండా ఇన్ని రోజుల నుంచి పార్టీ కొరకు కష్టపడి అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఏ పదవి ఆశించకుండానే ఇన్ని పనులు చేసినాం. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి, ప్రభుత్వం వచ్చింది కాబట్టి, డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదర్శాల మేరకు మేము పనులు చేసుకుంటూ వెళ్తూ, అందుకొరకే ఆ ఉద్దేశంతో మేము ప్రజల కాడికి పోయి ఓటు అడగటానికి మాకు అన్ని రకాలుగా అర్హత ఉన్నది. ఆ అర్హత కొరకే మేము ఓటును అడుగుతున్నాం. దానివల్లనే మేము ఏది ఉన్నా, ఇంకా ఇప్పుడు నేను ఏ పదవి ఆశించకుండా ముందే ఇన్ని పనులు చేశాను. రేపు సర్పంచ్ పదవి వచ్చాక ఇంకెన్ని పనులు చేస్తాననేది ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం. అందువల్ల కాంగ్రెస్ సంక్షేమ పథకంతో గెలుస్తారా, మీ వ్యక్తిగతంగా గెలుస్తారా? నా వ్యక్తిగతంగా ప్లస్ ప్రభుత్వ పరంగా మంచి పనుల వల్ల, ఇప్పుడు ప్రజలకు అందే సంక్షేమ పథకాల వల్ల నా మంచితనానికి ప్లస్ నా వ్యక్తిగతంగా ఓటింగ్తో సహా నేను ప్రజల్లోకి వెళ్తున్నానండి. ఆ ఉద్దేశంగానే ఇవాళ నేను నిలబడటం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కొరకు ఉన్నా లేకున్నా అన్ని రకాలుగా ఇబ్బంది పడి, ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికే నేను ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నానండి. ప్రజలు మీ గ్రామంలో ఏమేమి అంశాలు గుర్తించారు మీరు? ప్రజల్లో ఇంకా నిరుపేద వాళ్ళు ఉన్నారు సార్. ఆ నిరుపేద వాళ్లకు ఇంకా దగ్గర ఇంకా 100 నుంచి 150 ఇండ్లు మేము ఇవ్వాలనుకుంటాను సార్. వాళ్ళని గుర్తించాం. ప్లస్ ఎక్కడ ఉన్నా కానీ వాటర్ సమస్య ప్రొవైడ్ ఉండటం వల్ల వాళ్ళకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే అంశంతో నేను ముందుకెళ్తున్నా. ఇంకా ఏదన్నా పింఛన్లే కానీ ప్లస్ ఇతర సమస్యలే కానీ, ఆర్థికంగా ఆరోగ్యశ్రీ కానీ, సీఎం రిలీఫ్ చెక్కులు కానీ, ప్రతి విషయాల్లో నేను ముందుండి వాళ్ళకు సహకరించి అన్ని రకాల ఆదుకుంటానని ప్రజల్లోకి నేను తీసుకుపోవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే నేను ఓట్లు అడుగుతున్నానండి. ఒక అభ్యర్థిగా మీకు గ్రామ ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తున్నారు? నేనున్నాను అంటూ ప్రజల్లోకి వెళ్తున్నానండి. నా ధైర్యం నేనేందంటే, నాకు ప్రజలే ధైర్యం, నాకు ప్రజలే అభిమానం. నేను ప్రజల్లోనే ఉంటా. నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఏ నైట్ కానీ ఏ పగలు కానీ నా కొరకు వచ్చిన వాళ్లకు నేను సాయం చేయాలనుకున్నాను. నేను నా చేతనైన సాయం అయితే నేను చేసిన. ఏ పదవి కూడా, వార్డు నెంబర్ కూడా కనీసం కాలేదు. అయినా కానీ ఇప్పటికీ నాకు రామచంద్ర నాయక్ అవకాశం ఇచ్చింది కాబట్టి, దానివల్ల ఆ ప్రభుత్వం ద్వారా ఇంకా నాకు కొన్ని పనులు చేయగలుగుతానని ఆ ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తానండి. అందువల్లనే నేను ఏ పనైనా నా మీద వేసుకొని నేను ప్రజలకు పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారితో నిధులు తీసుకొచ్చి ఇప్పుడు చేసినవి కాకుండా ఇంకా మరింత గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా నేను తీసుకెళ్తానని చెప్పి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నారు.